అందరికీ నమస్కారం. పరీక్షలు రాశాక ఫలితాల కోసం ఎదురుచూసే ఆ టెన్షన్ మనందరికీ తెలిసిందే కదా. అసలు ఆ ఎదురుచూపులకు కారణమైన పాత పేపర్ పెన్ పద్ధతిని టెక్నాలజీతో ఎలా మార్చేస్తున్నారో ఈరోజు మనం చూడబోతున్నాం. ఇది గ్రేడింగ్ సిస్టంలో ఒక పెద్ద మార్పు అని చెప్పొచ్చు. రండి వివరాల్లోకి వెళ్దాం. పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూడటం, ఆ ఆందోళన, ఆ టెన్షన్ మనందరికీ అనుభవమే. అసలు రిజల్ట్స్ రావడానికి అంత ఆలస్యం ఎందుకవుతుంది? ఆ కారణం తెలిస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ కొత్త డిజిటల్ సిస్టమ్ ప్రాముఖ్యత ఏంటో మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ కొత్త డిజిటల్ సొల్యూషన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఇప్పుడున్న పాత పద్ధతిలో ఉన్న అసలు సమస్యలేంటో ఓసారి చూద్దాం. ఈ సీన్ ఒకసారి ఊహించుకోండి. ఒకే ఒక ఎగ్జామినర్. వాళ్ల ముందు అక్షరాల పర్వతంలా పేరుకుపోయిన జవాబు పత్రాలు. ఇది కేవలం ఫిజికల్ వర్కే కాదు, మెంటల్గా కూడా చాలా ఒత్తిడితో కూడుకున్న పని. రోజుకు కేవలం 30, అవును, ఒక ఎగ్జామినర్ సగటున 30 ఆన్సర్ షీట్లు మాత్రమే దిద్దగలరు. ఇక లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాసినప్పుడు ఈ స్పీడ్తో వెళితే ఎలా ఉంటుంది? ఫలితాలు ఆలస్యమవ్వడానికి అసలు కారణమిదే. ఈ పాత పద్ధతిలో ఆలస్యం ఒక పెద్ద సమస్య అయితే, అంతకంటే పెద్ద సమస్య ఏంటంటే మనుషులు చేసే పొరపాట్లు. మార్కులు టోటల్ చేయడంలో చిన్న తప్పు జరిగినా అది విద్యార్థి భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపుతుంది. దీనికి తోడు ఈ మొత్తం ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడుకున్నాం. మరి దీనికి పరిష్కారమేంటి? ఇప్పుడు ఈ సవాళ్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానంగా వచ్చిన ఒక మోడర్న్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. అదే డిజిటల్ ఇవాల్యుయేషన్ సిస్టమ్. ఈ మార్పులో అసలు మ్యాజిక్ ఏంటంటే, ఇదంతా ఒక సింపుల్ స్మార్ట్ఫోన్ యాప్తో జరిగిపోతుంది. మన చేతిలో ఉండే ఈ చిన్న టూల్ ఇంత పెద్ద మూల్యాంకన ప్రక్రియను పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉందన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఈ కొత్త పద్ధతిలో జవాబు పత్రాలను ఒకచోటు నుంచి ఇంకో చోటికి పంపించాల్సిన అవసరమే లేదు. వాటిని నీటిగా స్కాన్ చేసి ఇంటర్నెట్లో అంటే క్లౌడ్లో సేఫ్గా స్టోర్ చేస్తారు. ఆ తర్వాత ఎగ్జామినర్లు ఎక్కడ నుంచైనా సరే వాళ్ల కంప్యూటర్ లేదా టాబ్లెట్ స్క్రీన్ పైనే వాటిని దిద్దుతారు. అంతే. సరే, వినడానికి బాగుంది, కాని ఇది నిజంగా ఎలా పనిచేస్తుంది? అంటే ఒక స్టూడెంట్ రాసిన ఆన్సర్ షీట్ ఈ కొత్త డిజిటల్ సిస్టంలో ఏ స్టెప్స్ గుండా వెళ్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఫస్ట్ జవాబు పత్రాలను స్కాన్ చేసి యాప్ ద్వారా సురక్షితంగా క్లౌడ్లోకి అప్లోడ్ చేస్తారు. డిజిటలైజ్ అయ్యాక అధికారులు ఎవరు ఎన్ని పేపర్లు దిద్దుతున్నారు, వాళ్ల పనితీరు ఎలా ఉంది అని రియల్ టైంలో మానిటర్ చెయ్యొచ్చు. ఏదైనా సందేహం వస్తే అదే డిజిటల్ కాపీని రీచెక్ చేయడం కూడా క్షణాల్లో అయిపోతుంది. ఈ నంబర్ చూడండి, 8,000కు పైగా. అంటే ఈ సిస్టమ్ ద్వారా ఒకేసారి 8,000కు పైగా ఎగ్జామినర్ల పనిని సెంట్రల్గా మానిటర్ చేయొచ్చన్నమాట. టెక్నాలజీతో ఎంత పెద్ద స్కేల్లోనైనా పనుల్ని ఎంత ఈజీగా మేనేజ్ చేయొచ్చో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇప్పుడు మనం అసలు పాయింట్కి వద్దాం. ఈ కొత్త ప్రాసెస్ మనం మొదట్లో మాట్లాడుకున్న పాత పద్ధతిలోని సమస్యల్ని డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేస్తుందో చూద్దాం. అసలు ఈ మార్పు ఎందుకంత ముఖ్యమైనది? ఈ పోలిక చూస్తేనే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది. ఒకప్పుడు నెమ్మదిగా, తప్పులతో, పారదర్శకత లేకుండా ఉండేది. ఇప్పుడు వేగంగా, ఖచ్చితత్వంతో, పూర్తి పర్యవేక్షణతో జరుగుతోంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రికార్డులన్నీ డిజిటల్గా చాలా సేఫ్. వీటిని ఇంకాస్త వివరంగా చూద్దాం. ఫస్ట్, ఫాస్టర్ రిజల్ట్స్. దీనివల్ల విద్యార్థుల ఎదురుచూపులు చాలా వరకు తగ్గుతాయి. నెక్స్ట్, ఎర్రర్ రిడక్షన్. మార్కులు కూడటంలో తప్పులు జరిగే ఛాన్సే లేదు, ఎందుకంటే అదంతా సిస్టమే చూసుకుంటుంది. ఇక ట్రాన్స్పరెన్సీ. ప్రతి మార్కు డిజిటల్గా రికార్డ్ అవుతుంది కాబట్టి ఎప్పుడు ఏం జరిగిందో క్లియర్గా ఉంటుంది. ఫైనల్గా సెక్యూర్ రికార్డ్స్. పేపర్లు పోవడం, పాడవడం లాంటి టెన్షనే ఉండదు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఇదంతా కేవలం స్పీడ్ గురించి మాత్రమే కాదు, అంతకుమించి ఈ సిస్టమ్ ఖచ్చితత్వాన్ని, భద్రతను పెంచుతుంది. దానివల్ల మొత్తం ఎగ్జామ్ ప్రాసెస్ మీదే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ గ్రేడింగ్లోనే టెక్నాలజీ ఇంత పెద్ద మార్పు తీసుకురాగలిగితే ఫ్యూచర్లో మన స్కూల్స్లో, ఎడ్యుకేషన్లో ఇంకా ఎలాంటి అద్భుతాలు చూడబోతున్నాం? ఈ టెక్నాలజీ మన భవిష్యత్తు తరగతి గదుల్ని ఎలా మార్చేయబోతోంది?